మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వెస్ట్ బెంగాల్‌లో ఉంటే ఫోను చేసి వాళ్ళకి చెప్పండి. ఆడొక మహిళ లీడర్‌షిప్ చేస్తుంది. ఆ మహిళని గెలిపించండి. కవిత గారు ఇప్పుడు మహిళా లీడర్షిప్ గురించి అక్కడ వెస్ట్ బెంగాల్లో మహిళకు మద్దతు ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే మహిళా లీడర్షిప్ లోని వెస్ట్ బెంగాల్లోని సందేశ్ కలిలో అక్కడ మహిళలు కన్నీరు కారుస్తూ చేసిన ఆర్తనాదాలు మీకు ఎందుకు వినిపించలేదు? బెంగాల్లో రాజకీయ హింస తరువాత ఇళ్లను కోల్పోయిన మహిళా కార్యకర్తల గోడు మీకు ఎందుకు కనిపించలేదు? ఒక మహిళా ముఖ్యమంత్రి పాలనలో మహిళలకే రక్షణ కరువైనప్పుడు అక్కడ మళ్ళీ ఒక మహిళ అధికారంలోకి రావడం వల్ల ప్రజలకు జరిగే లాభం ఏమైనా ఉందా? ఇక్కడ తెలంగాణలో మీ తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు మీకు మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తు రాలేదు. మీ తండ్రి గారి క్యాబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేనప్పుడు మీ నుండి ఎటువంటి స్పందన లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళా గవర్నర్ ని అవమానించినప్పుడు మీ మహిళా సంఘీభావం అప్పుడు ఎక్కడికి పోయింది? తెలంగాణ రాష్ట్రంలోన ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగినప్పుడు కాలేజ్ అమ్మాయిలు రోడ్ల మీదకెక్కి కనీస వసతుల కోసం ధర్నాలు చేసినప్పుడు మీ నోరెందుకు అప్పుడు మూగపోయింది? ఈ రోజు బయట రాష్ట్రాల్లో మహిళా కార్డు ఏదైతే ప్లే చేస్తున్నారో అది కూడా మీ రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి మీ యొక్క డబల్ స్టాండర్డ్స్ అన్నిటినీ కూడా మీ అంతటా మీరు ఎక్స్పోజ్ చేసినట్టే అవుతుంది. అక్కడ వెస్ట్ బెంగాల్ లోపట ఆడబిడ్డల ఆర్తనాదాలు వినిపించుకొని మమతకు మీరు మద్దతు ఇవ్వమనడం అంటే అక్కడ ఆడపిల్లల పైన జరుగుతున్న అరాచకాలని మీరు సమర్థిస్తున్నట్టే లెక్క. ఇది గుర్తు పెట్టుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది కవిత గారు. జై హింద్, భారత్ మాతాకి జై.